ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధికి రావడానికి మరో వారాన్ని మాకు ఇచ్చినందుకై వందనాలు ప్రభా. ఇంకా ఈ లోకంలో బ్రతకడానికి ప్రభా, సజీవుల సంఖ్యలో ఉండడానికి అనుదినము మీరు చూపిస్తున్న నీ కృపను బట్టి వందనాలు ప్రభా. నీ వాత్సల్యతను బట్టి వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా. ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే అది మీ యొక్క అపూర్వమైన దయ, సంకల్పము, ప్రేమ నా ప్రభా. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం. అద్వితీయ దేవుడవు ప్రభా, ఆది అంతం లేని దేవుడవు, నా యుగ యుగాలు సజీవుడైన దేవుడవు ప్రభా. మేమైతే కొన్ని రోజులే, కొన్ని సంవత్సరాలే మా జీవిత కాలం ప్రభా. నువ్వైతే భూమి పుట్టక ముందు నుంచి అయినా తర్వాత భూమి నశించినా కూడా నిరంతరం ఉండే దేవుడు ప్రభా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ శక్తి గొప్పది ప్రభా. నీ మాట చేతనే ప్రభా సమస్తము జరిగించే ఆ గొప్ప దేవుడు ప్రభా. అలాంటి నీ శక్తి సంపూర్ణతలకై, నీ జ్ఞాన సంపూర్ణతలకై, అయినా నిరంతరం ఉండే నీ యొక్క శక్తి సంపూర్ణతకై నేను స్తుతిస్తున్నాం ప్రభా. కొంత సమయం ప్రభా నీ సన్నిధిలో ఆరాధించాలని ఇక్కడికి వచ్చి ఉంటుండగా సహాయం చేయండి. కావలసిన నీ ఆత్మను దయచేయండి, కావలసిన మీ నడిపింపును దయచేయండి. పాటలు పాడుతుండగా సహాయం చేయండి. ప్రతి ఒక్క పదాన్ని మా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నీ గురించి నైనా ఆరాధిస్తూ, అర్థం చేసుకుంటూ పాడుకోవడానికి సహాయం చేయండి. పాడుతున్నప్పుడు నీ సన్నిధి మా మీదకి వచ్చినట్లుగా నీ ఆత్మను మాకు దయచేయండి ప్రభా. అదేవిధంగా నిన్ను ఆరాధించడానికి నీ వాక్యంలో నేను కూర్చున్న మాటలు దయచేయండి. నీ మాటలు జీవం కలిగిందో ప్రభా. నీ మాటలు చదివినప్పుడు, విన్నప్పుడు మాలో శక్తినైనా వస్తుంది. అలాంటి మీ శక్తితో నింపండి ప్రభా. ఈ సమయం అంతా దీవనకరంగా చేయండి. ముఖ్యంగా నీకు ఇష్టకరంగా ఉన్నట్లు చేయండి ప్రభా. మమ్మల్ని సంపూర్ణంగా మీరు అంగీకరించినట్లుగా మాలో విరిగి నలిగిన హృదయాన్ని తీసుకురండి. నీ ఎడల ప్రేమను, మరి కృతజ్ఞత భావాన్ని నేను మా యొక్క మనస్సులో మీరు దయచేయండి ప్రభా. తద్వారా మీరు మా విషయంలో ఆనందించినట్లుగా, మా విషయంలో సంతోషించినట్లుగా మేము నీకు ఆరాధన చేయడానికి మీరే మాకు సహాయపడండి. సమస్త విషయంలో మీరే కృప చూపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా నీసి, హల్లెలూయా యెహోవా షాలెం, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలెం. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధిక
అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా నొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదను, ఘనపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా నున్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్.
ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ దుర్గము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా
సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో నీవేనా సంతోషగానము రక్షణ దుర్గము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనము ఇచ్చినావు వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు విడువక తోడై అభివృద్ధి కలిచి ఐగుప్తులో సింహాసనమునిచ్చినావు మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు దీన శరీరం మహిమ శరీరము నీ వాక్కుతో సైన్యముగా మార్చినావు నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు
దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మహారాజువు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాసైన్యము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాసైన్యము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమునిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై
అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమునిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మహారాజువు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మహారాజువు. మారదు
దర్శనం అనుదినము అనుక్షణం నీతో నా జీవితం నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం కాని చదువుకుందాం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలు విధులను గల గొప్ప జనమేది. ఈ ద్వితీయోపదేశకాండాన్ని మోషే గారు చెప్తూ ఇశ్రాయేల్ ప్రజలకి మనము ఆయనకు మొరపెట్టునప్పుడల్లా మన దేవుడైన మన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకి సమీపముగా ఉన్నాడా అని ఒక క్వశ్చన్ వేశాడు. మనం మొరపెడితే మనకు దగ్గరగా ఉన్నట్టు మనకంత సమీపంగా ఉన్నట్టు ఏ జనానికి ఉన్నారు ఇలా? ఏ దేవుడు ఉన్నాడు? మొరపెట్టగానే అంత దగ్గరగా ఉండి సహాయం చేసేవాడు అంటున్నాడు. నిజంగా మోషే గారు దేవుని గురించి ఎంత గొప్ప మాట ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు. మన దేవుడు అంట ఈరోజు మనము ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఎలాంటి వాడంటే మనం మొరపెడితే సమీపముగా ఉండి దగ్గరగా ఉండి మన మొరలు వినేవాడు. అది పాపం చేసినప్పుడు మొరపెట్టినా సరే, కష్టం వచ్చినప్పుడు మొరపెట్టినా సరే, ఇబ్బంది వచ్చినప్పుడు మొరపెట్టినా సరే, అర్థం కాని పరిస్థితిలో మొరపెట్టినా సరే దగ్గరనే ఉండి సమీపంగా ఉండి వినే దేవుడు. ఎందుకంటే మన జీవితంలో ఎన్నోసార్లు మనము ఎదుర్కోని పరిస్థితులు, మనకు చాతగాని జయించలేని పరిస్థితులు మనము ఎదుర్కోవాలి. మనతో అవ్వని పరిస్థితులు ఎదుర్కోవాలి, మనకు అర్థం కాని పరిస్థితులు ఎదుర్కోవాలి, మనం పోరాడలేని పరిస్థితులు ఎదుర్కొంటాం. ఎన్నోసార్లు జీవితం మనం అనుకున్నట్టు జరగదు. మనుషులకు చెప్పుకుంటాం, వాళ్ళ చేతనైనా
సహాయం కానీ మాటలు కానీ అందిస్తారు. కానీ పూర్తిగా మనకు సహాయము, ఆ పరిస్థితుల నుంచి బయటపడేయడం, ఆ పరిస్థితుల నుంచి విడిపించడానికి, ఆ పరిస్థితుల మార్గం చూపించడానికి దేవుడు ఎప్పుడూ సమీపంగా ఉంటాడండి. ఈ లోకంలో మనము అన్ని ఆశలు కోల్పోయినా సరే, ఒక ఆశ ఎప్పుడూ బ్రతికే ఉంటది, మిగిలే ఉంటది. దేవునికి మొరపెడతాను ఈ విషయము, అది దేవుడు సహాయం చేస్తాడు అని. వెన్ వి ఆల్ లూజ్ అవర్ హోప్స్, ఈవెన్ దో వీ హ్యావ్ వన్ వే విచ్ వీ కెన్ ఫైండ్, విచ్ వీ కెన్ ప్రే టు గాడ్. జీవితంలో ఉన్న ఆశలన్నీ కోల్పోయినా, అవకాశాలన్నీ కోల్పోయినా, ఎవరికి చెప్పాలి, ఎవరికి అడగాలి, ఎవరికి చెయ్యాలి అని మనుషుల పరంగా, లోకం పరంగా అన్నీ కోల్పోయినా సరే, ఒక అవకాశం ఎప్పుడు మిగిలి ఉంటుంది. ఒక మార్గము ఎప్పుడు మిగిలి ఉంటుంది. అది దేవునికి మొరపెట్టడం అనేది. మొరపెట్టడం అనేది అందరు చేస్తారు. కానీ మొరను విని సమీపంగా ఉంటాడంట. మొరపెట్టినప్పుడెల్లా, ఆ మాట చూడు, మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ జనానికి ఏ దేవుడు ఉన్నాడు? మన దేవుడు సమీపంగా ఉన్నట్టు, మన దేవుడు విన్నట్టు, మన దేవుడు అర్థం చేసుకున్నట్టు, మన దేవుడు సహాయం చేసినట్టు ఏ జనానికి ఏ దేవుడు ఉన్నాడు? సమీపంగా ఉండే దేవుడు, దగ్గరగా ఉండే దేవుడు, పక్క ఇల్లున్నట్టు మన పక్కన దేవుడు. ఏదైనా ఆపదొస్తే ఈ లోకపరంగా పక్కన ఇంటోళ్ళు వెంటనే వస్తారు, ఏం జరుగుతుందో చూడాలని. అలాగే దేవుడు సమీపంగా పక్కనే ఉండి మన మొరలు వింటాడు, ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొస్తాడు. అందుకే మోషే గారు చెప్తూ, ఇలా మనకు మొరపెట్టేటప్పుడు మనకు సమీపంగా దేవుడున్నట్టు మరి ఏ జనానికైనా ఏ దేవుడైనా ఉన్నాడా? ఈరోజు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఒక్కటే. అది ఎలాంటి పరిస్థితి అయినా, అది అర్థం కాని పరిస్థితి అయినా, తెలియని పరిస్థితి అయినా, చాతగాని పరిస్థితి అయినా, బయటికి రాలేని పరిస్థితి అయినా, ఏ పరిస్థితి అయినా మొరపెడితే విని ఏదొక సహాయాన్ని, ఏదొక మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడు మనకు దగ్గరలోనే ఎప్పుడూ ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, మరియు నేడు మీకు అప్పగించుచున్న ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలు, విధులు గల గొప్ప జనమేది. ఇలాగా ధర్మశాస్త్రాన్ని, కట్టడలు, విధులు కలిగిన జనాలు ఎవరున్నారు? మీరు ఇలా ఉండాలని ఆజ్ఞలు ఇచ్చి, విధులు ఇచ్చి, కట్టడలు ఇచ్చి, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక లా ఇచ్చి, మరి సరియైన మార్గంలో నిలబెట్టిన దేవుడు ఎవరున్నారు అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజలు కాబట్టి, వాళ్ళని ఏర్పరచుకున్నాడు కాబట్టి, వాళ్ళని తన పిల్లలు అనుకున్నాడు కాబట్టి, మీరు ఇలా ఉండాలి, మీరు ఇవి పాటించాలి అని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత ఎలా నడుచుకోవాలి అని అనేక విషయాల్ని వాళ్ళకు తెలియజేస్తూ వచ్చాడు. నీతి కలిగిన విధులు, కట్టడలు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇలాగా ఏ దేవుడు ఎవరికి ఇచ్చాడని చెప్తున్నాడు. ఈరోజు కూడా దేవుడు మనకి ఇలా జీవించాలి, ఇలా జీవించకూడదు అని చెప్పకపోతే మనకు తెలిసేది కాదు. ఆయన వాక్యాన్ని అందుకే మనకిచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆయన ఆజ్ఞలు మనకిచ్చాడు, ఆయన ప్రేమపూర్వకమైన హెచ్చరికలు ఇచ్చాడు. దేవుడు తన మాటలు మనకిచ్చాడు.
అందుకే ఈరోజు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని తెలుసుకొని పాటించగలుగుతున్నామంటే దేవుడు మనకిచ్చినయి. అందుకనే ఇలాగ దేవుని ధర్మశాస్త్రము, కట్టడలు, విధులు కలిగిన జనాలు ఎవరున్నారు అంటున్నాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో అయినా సరే, ఎలాంటి పరిస్థితికి సంబంధించిన వాక్యాన్ని ఈరోజు మనకు పంపిస్తున్నాడు. తప్పు చేస్తే దానికి సంబంధించిన వాక్యం, బాధలో ఉంటే దానికి సంబంధించిన వాక్యం, ఏం చేయాలో తెలియనప్పుడు దానికి సంబంధించిన వాక్యము ఎలా పంపిస్తున్నాడు. వాక్యం చేత ఆదరిస్తున్నాడు, వాగ్దానాల చేత బలపరుస్తున్నాడు. ఇలా ఏ దేవుడు ఎవరికి అట్లా మాట్లాడి తన మాటలు వినిపించాడు. సమీపంగా ఉండి మొర వినడమే కాదు, మనకు అందుబాటులో ఉండి ఆయన విధులు, ఆయన కట్టడలు, ఆయన మాటలు మనకిస్తున్నాడు. ఈ లోకంలో జీవించేటప్పుడు అనేక విషయాల్లో తప్పిపోతుంటాం. మరి సరి చేసుకోవడానికి కావాల్సిన మాటలు ఇస్తాడు. అనేక విషయాల్లో మనం చేస్తూ ఉంటాం, బయటికి రావడానికి కావాల్సిన మాటలు ఇస్తాడు. కొన్ని మనం సహించలేము, తట్టుకోలేము, దానికి కావలసిన ఆ మాటలు, కట్టడలు, విధులు దేవుడు ఇస్తాడు. ఈ విధంగా ఇలాంటి విధులు, కట్టడలు, ఇలాంటి మాటలు, దేవుని మాటలు, ఒక తాగుబోతుని మార్చిన మాటలు, ఒక చావడానికి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిన వ్యక్తిని మార్చిన మాటలు, ఒక భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిన వ్యక్తిని మామూలు స్థితికి తీసుకొచ్చిన మాటలు, పాపములో, లోక సంబంధమైన అలవాట్లలో బానిసలై కొట్టుమిట్లాడుతున్న వారిని దేవునిలోకి తెచ్చిన మాటలు, ఇలాగా ప్రపంచంలో ఆయా జాతుల్లో, ఆయా కులాల్లో, ఆయా మతాల్లో నుంచి దేవునిలోకి తీసుకొచ్చిన మాటలు ఇవి. దేవుని మాటలు. ఈరోజు దేవుని మాటలను బట్టి వచ్చారు. దేవుణ్ణి ఎవరు చూడలా, దేవుణ్ణి ఎవరు వినలేదు. జస్ట్ దేవుని మాటలను బట్టి, దేవుని ప్రేమను బట్టి దేవునిలోకి కోట్ల కొలది ప్రతి దేశంలో, ప్రతి మతములో, ప్రతి జాతిలో రాగలిగారంటే ఆ మాటలకున్న విలువ అది. అందుకే మనం జీవము కలిగిన వాక్యాన్ని కలిగి ఉన్నామంటాడు. జీవవాక్కును మనం చేతబట్టుకొని లోకమందు జ్యోతుల్లాగా ప్రకాశిస్తున్నామని చెప్తాడు. జీవవాక్యం ఇది, జీవం కలిగిన కట్టడలు, బ్రతికించే మాటలు ఇవి. యోహాన్ గారు రాస్తూ చెప్తాడు, ఇవన్నీ మీరు యేసుక్రీస్తు దేవుడని నమ్మి ఆయన యందు మీకు జీవం పొందుటకు రాయబడ్డాయి. జీవమిచ్చేవి ఈ మాటలు. పుస్తకాలు కాదు, నాలెడ్జ్ కాదు, చదువు కాదు. ఇది ఒక మనిషికి జీవం ఇస్తుంది, ఒక మనిషికి సంతోషం ఇస్తుంది, ఒక మనిషికి ధైర్యం ఇస్తుంది, ఒక మనిషికి నమ్మకం ఇస్తుంది, ఒక మనిషికి ప్రశాంతత ఇస్తున్నాయి. ఇలాంటి కట్టడలు, ఇలాంటి మాటలు ఏ జనానికి ఏ దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడు. ఈరోజు మనకిచ్చాడు. ఆ స్థితి మనం కలిగి ఉన్నాం. తర్వాత 20వ వచనంలో ఒక మాట చూడండి. 20వ వచనంలో, యెహోవా మిమ్మును చేపట్టి నేడు ఉన్నట్టు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. దేవుడంట ఇశ్రాయేలు ప్రజల్ని సొంత పిల్లలుగా చేసుకోవడానికి, సొంత జనముగా ఏర్పరచుకోవడానికి ఐగుప్తు అనేది ఇనుప కొలిమి. ఇనుప కొలిమిలో మనం ఒక్క నిమిషమైన బ్రతకగలుగుతామా? ఇనుప కొలిమితో జీవితం ఎంత కష్టం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో పడిన బాధ, మోషే గారు రాయించిన మాట ఏంటంటే ఇనుప కొలిమి. ఇనుమునే ఇనుప కొలిమిలో పెడితే తట్టుకోలేక ఎర్రగా మారిపోయి వంగిపోద్ది, ఎట్టు కొడితే అట్ట. అంతలా ఇనుమే ఇనుప కొలిమిలో పెడితే దాని రూపురేఖలు మారిపోతున్నాయి. అలాంటిది ఒక మనిషి
ఆ కొలిమిలో కాలుతుంటే ఆ బాధ ఎంత వర్ణనాతీతం. ఐగుప్తులో బానిస బతుకు. లేసి ఉదయాన్నే వెళ్ళి గడ్డి తెచ్చుకొని ఇటుకలు చేసి చాకిరి చేసి వెట్టితనం అనమాట. బానిస బతుకు బతికారు. అది ఎలా పోల్చాడంటే దేవుని వాక్యంలో ఇనుప కొలిమి. ఇనుప కొలిమిలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఈరోజు దేవుడు ఎలాంటి వాడంటే అలాంటి ఇనుప కొలిమిలో మండుతున్న ఆ ఆ మంటలో కాలుతున్న నిప్పులాగా ఈరోజు మన జీవితాలు ఉన్నా సరే దేవుడు అందులో నుంచి బయటికి తీసుకురాగలడు. ఆ వేడికి తట్టుకోలేక, ఆ వేడిని భరించలేక, ఆ నొప్పిని తట్టుకోలేక అల్లాడుతున్నా సరే ఆ ఇనుమును బయటికి తీసుకొని వచ్చి చల్లార్చినట్టుగా ఇనుప కొలిమిలో నుంచి బయటికి తీసుకురాగలడు. ఇశ్రాయేలు ప్రజలను ఇనుప కొలిమిలో నుండి తీసుకొచ్చిన ఆ దేవుడే ఈరోజు మనల్ని కూడా బయటికి తీసుకురాగలడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆ ఇనుప కొలిమిలో నుంచి తెచ్చిన ఆయనే ఈరోజు మనం పడుతున్న ఇనుప కొలిమి లాంటి పరిస్థితులు ఏవైనా, కొలిమిలో పడితే అది ఎంత బాధ. పొయ్యి మీదనే సగం బాధ. అంటే పొయ్యి మీద పడి నుంచి పెనంలో పడినట్టు ఇది కొన్నిసార్లు. పొయ్యి మీద వేడే తట్టుకోలేకపోతే కొన్నిసార్లు పొయ్యిలో పడతాం. పెనం మీద బాధే తట్టుకోలేకపోతే పొయ్యిలో బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాగా ఇనుప కొలిమిలాగా కాలుస్తున్నప్పుడు ఒకప్పుడు పాపంలో అలాగే ఉన్నాం. పాపానికి బానిసమై పాపంలో మనం కాలుతా ఉన్నాం. ఎవ్వరి తరంగాల బయటికి తీసుకురావడం. యేసుక్రీస్తు వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. పాపాన్ని వదిలిపెట్టి ఎలాంటోళ్ళు సైతం మారి దేవుళ్ళలోకి వస్తున్నారు. దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, విగ్రహారాధికులు మారారు. ఎవ్వరు బయటికి తీసుకోలేని స్థితిలో ఉన్నవారు, మతంలో నుంచి బయటికి రాలేని వారిని, కులంలో నుంచి బయటికి రాలేని వారిని, ఒక ఇనుప కొలిమిలాగా ఉన్న ఎంతోమందిని ఈరోజు దేవునిలోకి తీసుకొచ్చి తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన జనముగా చేసుకున్నాడు. అందుకనే దేవుడు ఈరోజు మనల్ని కూడా ఏ స్థితిలోనైనా బయటికి తీసుకురాగలడు. ఇనుప కొలిమిలో నుంచి వాళ్ళని బయటికి తెచ్చినట్టు ఇనుప కొలిమిలో నుంచి మన జీవితాలను బయటికి తీసుకురాగలడు. కొన్నిసార్లు ఇనుప కొలిమిలో కాలుతున్నట్టు ఉండిద్ది. ఇనుప కొలిమి లాంటి జీవితాన్ని కొన్నేళ్ళు మనం అనుభవిస్తాం. కానీ దేవుడు బయటికి తీసుకొచ్చి నీళ్లు పోసి మరి ఆ యొక్క ఇనుమును చల్లార్చినట్టుగా ఆ మంటల్లో నుంచి బయటికి తీసుకురాగలడు. అది ఏ మంట అయినా సరే, అది ఏ నిప్పుల కొలిమైనా సరే, మానసికంగా కలిగే నిప్పుల కొలిమైనా, శరీరపరంగా కలిగే నిప్పుల కొలిమైనా ఆయన బయటికి తీసుకురాగలడు. అందుకనే దేవుడు తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకోవడానికి ఇనుప కొలిమిలో నుంచి తెచ్చాడు. ఈరోజు దేవుడు మనకు సహాయం చేయడానికి, దేవునితో మనం ఉండడానికి, దేవుని రాజ్యంలో మనం చేరడానికి ఒకరోజు ఈ లోకంలో నుంచి కూడా బయటికి తీసుకొస్తాడు. ఈ పాపంతో నిండిన ఈ లోకం నుంచి, చెడుతో నిండిన ఈ లోకం నుంచి, బలహీనమైన ఈ శరీరంలో నుంచి నేను బయటికి తీసుకొస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఆరాధించడానికి దేవుడిచ్చిన మాటలు ఇవి. మనం మొరపెట్టినప్పుడల్లా సమీపంగా ఉండేవాడు. ఆయన మంచి మాటలు మనకిచ్చాడు. తర్వాత ఇనుప కొలిమి లాంటి జీవితాన్ని ఆయన బయటికి తీసుకురాగలడు. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఇలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకున్నాడు. ఇలాంటి మంచి దేవుడు మనకున్నాడు. దేవుని మాటలే మనకు విశ్వాసాన్ని ఇచ్చేవి. దేవుని మాటలే మనకు ధైర్యాన్ని ఇచ్చేవి. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు
ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు అది ఏ పరిస్థితిలో మొరపెట్టినా, ఎక్కడుండి మొరపెట్టినా సహాయం చేయగలిగిన వాడు. సిలువలో మొరపెట్టాడు దొంగ, పరలోకానికి తీసుకెళ్ళాడు. ఆగరు అరణ్యంలో మొరపెట్టింది, నీళ్ళిచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో, కొంతమంది జైల్లో ఉండి మొరపెట్టారు, బంధకాలు తెగిపోయినాయి. దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడు? ఐగుప్తులో ఉండి మొరపెట్టారు, మూలిగారు. వాళ్ళ మూలుగులు మొరలు విని దేవుడు ఆకాశంలో నుంచి దిగొచ్చాడు. ఈరోజు మనం మూలుగులు వినేవాడు, మన మొరలు వినేవాడు, పక్కనే ఉండి వినేవాడు, దగ్గరే ఉండి వినేవాడు. అలాంటి దేవుడు ఉన్నాడు. అలాంటి దేవుడు ఈరోజు మనం నమ్మిన దేవుడు. అందుకే ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలు ప్రజలను అడుగడుగున నడిపించుకుంటూ వచ్చిన దేవుడు, విడిపించిన దేవుడు, వాళ్ళకు కావలసిన మాటలు, కట్టడలు, విధులు ఇచ్చాడు. ఈరోజు మనకు కావలసిన మాటలు, వాక్యము, ఆజ్ఞలు ప్రతిరోజు మనకి ఇస్తూనే ఉన్నాడు. ధైర్యం కోల్పోయినప్పుడు కావలసిన మాటలు, పాపం చేసినప్పుడు కావలసిన మాటలు, అల్లకోలంగా ఉన్నప్పుడు కావలసిన మాటలు, అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు కావలసిన మాటలు. ఏ దేవుడు ఇచ్చాడు ఇట్లా? తర్వాత ఆయన ఇనుప కొలిమిలో నుంచి మనల్ని బయటికి తెచ్చాడు. కొన్నిసార్లు మన జీవితం కూడా ఇనుప కొలిమిలాగా మారొచ్చు. కొలిమిలో కాలుతున్నట్టే ఉండొచ్చు. ఆ నిప్పుల బాధను ఆర్పి బయటికి తీసుకొచ్చి చల్లార్చే దేవుడు. ఆ కొలిమిలో నుంచి ఒకరోజు దేవుడు బయటికి తీసుకొస్తాడన్న నిరీక్షణ ఇచ్చిన దేవుడు. అలాంటి దేవుడిని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. నిజంగా నువ్వు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు సమీపంగా లేడు ప్రభా. ఈరోజు నా జీవితంలో ప్రభా, నువ్వు సమీపంగా లేకపోయి ఉండింటే నేను ఈరోజు ఇక్కడ కూర్చొని నిన్ను ఆరాధించేవాడిని కాదేమో ప్రభా. ఎన్నో పరిస్థితుల్లో దేవా, ఎన్నో విషయాల్లో ప్రభా, ఎన్నోసార్లు ప్రభా, కలవరంతో నిండినప్పుడైనా సరే, అర్థం కాని స్థితిలో అయినా సరే, ఆవేదన కలిగినప్పుడైనా, అనారోగ్యం వచ్చినప్పుడైనా, అలజడులు రేగినప్పుడైనా, కలహాలు కలిగినప్పుడైనా, ప్రతిసారి నీకు మొరపెట్టినప్పుడల్లా ప్రభా దగ్గరే ఉన్నారు, విన్నారు ప్రభా. నువ్వు బయటికి తీసుకొచ్చారు ప్రభా, మీరు విడిపించారు ప్రభా, మీరు విన్నారు, ఉన్నారు ప్రభా. మీరు వినకపోయింటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు ప్రభా. వినే దేవుడు ఉన్నాడనే నమ్మకం నాకు లేకపోతే ఈరోజు ఇలా నీ గురించి చెప్పుకునే ధన్యత ఉండేది కాదు ప్రభా. గతంలో ఉన్నారు, ఈరోజు ఉన్నారు, రాబోయే సంవత్సరాలు అన్నిట్లో కూడా ఎప్పుడు సమీపంగా ఉన్నారు ప్రభా. ఇలాంటి దేవుడు ఎప్పుడూ ఉన్నందుకై మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నాం. అవును, మేము పాపులమే, ఎన్నోసార్లు నీ మాటలు మీరిన వారమే, ఎన్నోసార్లు తప్పిపోయిన వారమే. అయినా సహాయాన్ని కోరినప్పుడు ప్రభా ఎన్నిసార్లు విన్నారు ప్రభా. నీ మాటలు మాకిచ్చారు, జీవం కలిగిన మాటలు. ఈరోజు నువ్వు నీ మాటలు కూడా లేకపోయింటే మేము బ్రతికే వాళ్ళం కాదు ప్రభా. కటిక చీకటిలో నీ మాటలు ఆదరించినాయి, కడగండ్ల పరిస్థితిలో నీ మాటలు ఆదరించినాయి, కల్లోల పరిస్థితుల్లో నీ మాటలే కదా ఆదరించినాయి. ఎన్నడు వెళ్ళని అరణ్యమైన మార్గములో నీ మాటలే ఆదరించినాయి. జీవం కలిగిన మాటలు ప్రభా, నువ్వు ఇవ్వబట్టే బ్రతకగలిగాం ప్రభా.
ఈ రోజుకి కూడా నీ వాగ్దానాలు, నీ మాటలు ప్రతిరోజు నీ వాక్యంలో మాట్లాడబట్టే బ్రతుకుతున్నాం ప్రభువా. ఇలా నీ మాటలు రాయించారు. జీవమిచ్చిన మాటలు ఇవి ప్రభువా. బ్రతికించిన మాటలు. చచ్చిపోవాలనుకున్న వారిని బ్రతికించినవి. కృంగిపోయిన వారిని లేపినవి. ప్రభువా, మనసులో భయపడుతున్న వారికి ధైర్యం ఇచ్చినవి నీ మాటలు ప్రభువా. అలాంటి మాటలు కలిగిన జనములు ఈరోజు మేమున్నాము తండ్రి. అలాంటి మాటలు వినగలిగే ప్రజల్లో మేమున్నందుకై నేను స్తుతిస్తున్నాం. ప్రతిరోజు అందుబాటులో నీ మాటలు ఉంచారయ్యా. ప్రతిరోజు మాకు సమీపంగా నీ మాటలు ఇచ్చారు. మేము నీకు మొరపెట్టడమే కాదు దేవా, నువ్వు మాతో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఇనుప కొలిమిలో నుంచి నీ ప్రజలను విడిపించారు ప్రభా. 400 సంవత్సరాలు దాదాపు ప్రభా, ఇంకెక్కువే. 400 ఏండ్ల ఇనప కొలిమి ప్రభా. మా జీవితాల్లో కూడా కొన్నిసార్లు 10 ఏండ్లు, 20 ఏండ్లు, 30 ఏండ్లు, కొన్నిసార్లు 40, 50 మరణించేంత వరకు ఇనప కొలిమిలో బాధపడాల్సి వస్తుందేమో. ఇనప కొలిమిలోనే ఉన్నట్టు జీవితాలు సాగాల్సి వచ్చిందేమో ప్రభా. ఏదో ఒక రోజు విడిపిస్తారు. అది ఈ లోకంలోనైనా, లేదు శాశ్వతంగా పరలోకంలోనైనా ప్రభా. ఈ ఊపిరి పొయ్యేలోపైన ఈ ఇనుప కొలిమిలో నుంచి తీసుకొని వస్తారు. కొన్నిసార్లు ఊపిరి పోయిన తర్వాత అయినా చివరి అవకాశంగా బయటికి తీసుకొచ్చేదైతే కన్ఫామ్ ప్రభా. అది ఎప్పుడు ఎలా అనేది అది నీ ఏర్పాట్లో, నీ సంకల్పంలో ఉంది. అందుకే ఇనుప కొలిమిలో ఉన్నప్పుడు ప్రభా, కాలుతున్నప్పుడు నైనా, మండుతున్నప్పుడు దేవా, అగ్ని కాలుస్తున్నప్పుడు ఓర్చుకోవడానికి ప్రభా మీరు విడిపిస్తారన్న నిరీక్షనే ఆధారమవుతుంది ప్రభా. మీరు విడిపిస్తారన్న నమ్మకమే అగ్నిలో కాలుతున్నా సరే బ్రతకడానికి ధైర్యం ఇచ్చేది ప్రభా. ఇలాంటి గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చినందుకై వందనాలు ప్రభా. ఇలాంటి దేవునికి ఏమిచ్చి మేము నీ రుణాన్ని తీర్చుకోలేక, ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇలాంటి పరిస్థితిలో ఎప్పుడూ నీ మాటలతో నీవు మాతో ఉండి మమ్మల్ని విడిపిస్తానన్న నిరీక్షణ ఇచ్చినందుకై హృదయపూర్వకంగా స్తుతిస్తూ దేవా, ఏమి చెల్లించగలం? మాటలు తప్ప మేము డబ్బు, ఆస్తి, బంగారం, వెండితో నీ రుణాన్ని కొనలేము, తీర్చుకోలేము ప్రభా. మీరు కూడా అవి కోరుకోవట్లేదు. కృతజ్ఞత భావంతో, నీ ఎడల విస్తారమైన ప్రేమతో, నీ పట్ల వినయ భావంతో మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించడం తప్ప మా నుంచి మీరు కూడా ఏమీ ఆశించట్లేదు ప్రభా. అలాంటి మంచి మనసుకై, అలాంటి ప్రభా హృదయపూర్వకంగా గైకొనే ఇష్టపడే అర్పణకై నేను స్తుతిస్తున్నాం ప్రభా. కాస్త నీ ప్రేమను గుర్తించి, కాస్త నీ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటే అంతకంటే సంతోషం నీకేముంది ప్రభా. అలాంటి విరిగి నలిగిన భావంతో ప్రభా, కృతజ్ఞత భావంతోనే ఈ మా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. భయముతో నిండిన వేళ, ఒంటరిగా నేనున్న రోజు, తండ్రి అని నిన్ను నేను మొరపెట్టిన వెంటనే
సమీపముగా ఉండి నా మనవి వింటివి. ఉన్నారా ఎవరైనా నీలాగా? మాకున్నావు నీవు దేవుడిగా. భయముతో నిండిన వేళ ఒంటరిగా నేనున్న రోజు, తండ్రి అని నిన్ను నేను మొరపెట్టిన వెంటనే సమీపముగా ఉండి నా మరవి వింటివి. సమీపముగా ఉండి నా మనవి వింటివి. ఉన్నారా ఎవరైనా నీలాగా? మాకున్నావు నీవు దేవుడిగా. ఉన్నారా ఎవరైనా నీలాగా? మాకున్నావు నీవు దేవుడిగా. ఏర్పరచుకొంటివే నీ సొంత జనముగా, పిలిపించుకొంటివే. నీవే మా తండ్రిగా. పాపిని దోషిని, పాపిని దోషిని చేరదీసి నన్ను ఆదరించితివి. చేరదీసి నన్ను ఆదరించితివి. ఏర్పరచుకొంటివే నీ సొంత జనముగా, పిలిపించుకొంటివే. నీవే మా తండ్రిగా. చీకటిలో నేనుండగా అన్యాయమునే చేయగా, నీ వాక్య సత్యమును నీ నీతి న్యాయములు. చీకటిలో నేనుండగా అన్యాయమునే చేయగా, నీ వాక్య సత్యమును నీ నీతి న్యాయములు. నీ స్వరము వినిపించి నీ మాటలిచ్చితివి. నీ స్వరము వినిపించి నీ మాటలిచ్చితివి. ఉన్నాయా ఎవరికైనా ఈ మాటలు? మాకిచ్చినావు నీలా జీవించుటకు. ఉన్నాయా ఎవరికైనా ఈ మాటలు? మాకిచ్చినావు నీలా జీవించుటకై. ఏర్పరచుకొంటివే నీ సొంత జనముగా, పిలిపించుకొంటివే. నీవే మా తండ్రిగా. నీ కుమారుని రక్తముతో నన్ను పవిత్రపరచితివే.
మలినముతో నిండగా అపరాధములు చంపగా నీ కుమారుని రక్తముతో నన్ను పవిత్రపరచితివి. శరీరము అర్పించి నీ ప్రాణమిచ్చితివి. శరీరము అర్పించి నీ ప్రాణమిచ్చితివి. ఉన్నారా నీలాగా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా జరిగేనా? ఉన్నారా నీలాగా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా జరిగేనా? ఏర్పరచుకొంటివే నీ స్వంత జనముగా, పిలిపించుకొంటివే నీవే నా తండ్రిగా. పాపిని దోషిని పాపిని దోషిని చేరదీసి నన్ను ఆదరించితివి. చేరదీసి నన్ను ఆదరించితివి. ఏర్పరచుకొంటివే నీ సొంత జనముగా. భయముతో నిండిన వేళ ఒంటరిగా నేనున్న రోజు, తండ్రి అని నిన్ను నేను మొరపెట్టిన వెంటనే సమీపముగా ఉండి నా మనవి వింటివే. ఉన్నారా ఎవరైనా నీలాగా? మాకున్నావు నీవు దేవుడిగా. ఉన్నారా ఎవరైనా నీలాగా? మాకున్నావు నీవు దేవునిగా. చీకటిలో నేనుండగా అన్యాయమునే చేయగా నీ వాక్య సత్యమును నీ నీతి న్యాయములు నీ స్వరము వినిపించి నీ మాటలిచ్చితివి. నీ స్వరము వినిపించి నీ మాటలిచ్చితివి. ఉన్నాయా ఎవరికైనా ఈ మాటలు? మాకిచ్చినావు నీలా జీవించుటకు. ఉన్నాయా ఎవరికైనా ఈ మాటలు? మాకిచ్చినావు నీలా జీవించుటకు. ఏర్పరచుకొంటివే నీ స్వంత జనముగా, పిలిపించుకొంటివే నీవే మా తండ్రిగా. పాపిని దోషిని పాపిని దోషిని చేరదీసి నన్ను కాపాడుచుంటివి. చేరవచ్చి నన్ను కాపాడుచుంటివి. చేరవచ్చి నన్ను కాపాడుచుంటివి.
పరచుకొంటివే నీ స్వంత జనముగా పిలిపించుకొంటివే నీవే నా తండ్రిగా నీవే మా తండ్రిగా నీవే నా తండ్రిగా నీవే మా తండ్రిగా నీవే నా తండ్రిగా నీవే మా తండ్రిగా లోనే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మొదటి వచనం కాని చదువుకుందాం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరజ్జీలు, హివీలు, యెబూసీయులు అను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణించకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వారిని నీ కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారిని మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. కావున మీరు వారికి చేయవలసిందేమనగా వారి బలిపీఠాలను పడదోసి వారి విగ్రహాలను పగలగొట్టి వారి దేవతా స్తంభాలను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. ఇక్కడ మోషే గారు చెప్తూ, మీరు వెళ్ళబోయే దేశంలో ఉన్న ప్రజలు ఆ దేశంలోకి దేవుడు నిన్ను చేర్చిన తర్వాత హిత్తీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, పెరజ్జీలు, యెబూసీయులు అనే 7 జనాలు ఉన్నారు అక్కడ. వాళ్ళతో మీరు కలుసుకోకూడదు, వియ్యమందకూడదు, కరుణించకూడదు, నిబంధన చేసుకొనకూడదు, పూజించున్నట్లు వాళ్ళ పిల్లలను చేసుకోకూడదు అని చెప్పి దేవుడు కొన్ని మాటలు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వారు దేవుని ప్రజలు కాబట్టి ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత కూడా దేవునితో పాటు బ్రతకాలి అనేది దేవుని కోరిక. వాళ్ళ మీద కోపం కాదు, వాళ్ళ మీద ద్వేషం కాదు. ఎక్కడ దేవుని నమ్మిన ఈ ప్రజలు తిరిగి మళ్ళీ వాళ్ళతో కలిసి వాళ్ళలాగా మారిపోయి వాళ్ళు చేసినట్టే చేసి దేవునికి ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పి వారికి కొన్ని హెచ్చరిక మాటలు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అందుకే వాళ్ళతో నిబంధన చేసుకోకూడదు, వాళ్ళని కరుణించకూడదు, వాళ్ళతో వియ్యమందకూడదు, కూడదు 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 అనే ఉంది, చేయకూడదు. లేదంటే దేవుని కోపాగ్ని వచ్చిద్ది, రగులుకుంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే దేవునికి దూరం చేసే ఏదైనా
మనం చేయకుండా చూసుకోవాలి. దేవునికి దూరం చేసేది ఏదైనా సరే దాన్ని దూరం పెట్టాలి. దేవునికి దూరం చేసే మనుషులైనా, దేవునికి దూరం చేసే వస్తువులైనా, దేవునికి దూరం చేసే అలవాట్లైనా, దేవునికి దూరం చేసే పనులైనా, దేవునికి దూరం చేసే కార్యక్రమాలైనా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదైనా సరే దేవునికి దూరం చేసే ఏది మన జీవితంలో రానియకూడదు అంటున్నాడు. దేవుడు ఎప్పుడు ఒక మనిషితో సహవాసాన్ని కోరుకునేవాడు. దేవుడు మనిషి కలిసి ఉండాలనుకుంటాడు. అందుకే ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు దేవుడు ప్రతిరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. కానీ ఒకరోజు దేవునికి దూరం చేసే ఒక వ్యక్తి రానే వచ్చింది. దూరం చేసే సిచ్యువేషన్ తీసుకొనే వచ్చింది. శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయాడు ఆదాము అవ్వలు. ఒక ఆశ, ఒక కోరిక, ఒక తినాలి అనే ఒక తెలుసుకోవాలనే ఒక కోరిక, ఏమైద్దో అని అనుకునేది ఒక్కటి పర్మనెంట్గా వారిని దూరం చేసింది. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు కూడా అంత స్ట్రిక్ట్గా చెప్పడంలో ఉన్న ఉద్దేశము దేవునికి దూరం అవ్వకూడదు అనేదే. వాళ్ళ వేరే జనాల మీద కోపం కాదు, వాళ్ళు చేసే పనుల మీద కాదు. ఎక్కడ తన సొంత జనమైన ప్రజలు, తన బిడ్డలైన ప్రజలు మళ్ళీ దూరం అవుతారేమో, మళ్ళీ దూరం అవుతారేమో అనే ఒక ఆశ, ఒక భయము దేవునికి ఎప్పుడూ ఉంటుంది. అందుకనే ఈరోజు సంఘము విశ్వాసులు దూరం అవుతారన్న భయం ఉంటుంది. కొరింథీ పత్రికల పౌలు గారు కూడా చెప్తాడు, పవిత్రాలైన కన్యకలాగా దేవునికి ప్రదానం చేశా. సర్పం హవ్వను తన కుయుక్తితో మోసం చేసినట్లు మీరు కూడా దేవుని ఎడల ఉన్న ప్రేమ నుండి, సరళత నుండి, క్రీస్తు నుంచి ఎట్టయినా తొలగిపోతారేమో అని భయపడుతున్నాను అంటాడు. దేవునికి దూరం చేసేవి ఎప్పుడు ఈ లోకంలో ఉంటాయి? ఈ శరీరం ఉన్నంత రోజులు ఉంటాయి. శరీరంలో ఉండేటివి కొన్నిసార్లు దేవునికి దూరం చేస్తాయి, కొన్నిసార్లు లోకంలో ఉన్నవి దూరం చేస్తాయి. అందుకని దేవునికి దూరం చేసే వాటికి మనం దూరంగా ఉండాలి. లేదంటే అవి మనల్ని దేవుని నుండి దూరం చేస్తాయి. దేవుని నుంచి దూరం చేసే వాటికి మనం దూరంగా లేకపోతే అవి ఒకరోజు మనల్ని దేవుని నుంచే దూరం చేస్తాయి, దేవునికే దూరం చేస్తాయి. అలా ఎంతోమంది దేవునికి దూరం అయిపోయారు. అంతెందుకు మొట్టమొదట సృష్టించిన మానవుడు దేవునికి దూరం అయ్యాడు. యేసుక్రీస్తు వచ్చి మళ్ళీ దగ్గరగా సమీపంగా చేసేంత వరకు మళ్ళీ ఇంకొక అవకాశం లేకుండా పోయింది. ఈరోజు మనకిచ్చిన భక్తిని, విశ్వాసాన్ని, దేవుని ఎడల ఉన్న ప్రేమని, దేవుని ఎడల ఉన్న ఆప్యాయతని, అనురాగాన్ని దూరం చేసే ఏదైనా వాటికి మనం దూరంగా ఉండాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీరు ఈ 7 జనాలకి దూరంగా ఉండండి, స్ట్రిక్ట్గా దూరంగా ఉండండి. వాళ్ళతో నిబంధన వద్దు, మాటలు వద్దు, వాళ్ళతో సహాసం వద్దు. ఈరోజు మనుషులతో దూరంగా ఉండమని కాదు, దేవునికి దూరం చేసేవి అవి ఏవైనా, అవి మాటలైనా, మనుషులైనా, పరిస్థితులైనా, పనులైనా, అలవాట్లైనా వాటికి మనం దూరంగా ఉండాలి. లేదంటే అవి మనల్ని దూరం చేస్తాయి. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు 6వ వచనం కానుంచి, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే
విస్తార జనమని యెహోవా మిమ్మను ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు తక్కువే కదా! లెక్కకు తక్కువే కదా! ఇక్కడ చెప్తున్న మాట ఏందంటే, దేవుడు మీరు ప్రతిష్ఠిత జనమని భూమి మీదున్న జనాలందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ఎంచుకున్నాడాయన. ఎంచుకొని తనకు స్వకీయ జనంగా చేసుకున్నాడు. మిమ్మల్ని ఎందుకు ఎక్కువ ఎంచుకున్నాడు? మీరేమో లోకంలో ఉన్న జనుల కంటే విస్తార జనములని ఎంచుకోలేదు. మీరు లెక్కకు తక్కువే కదా! కానీ ఆయన ప్రేమించి మిమ్మల్ని తన సొంత జనంగా చేసుకున్నాడు. ఆయన ప్రేమించి సొంత జనంగా చేసుకున్నాడు. దేవునికి దూరం కాకుండా ఉండడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. ఇశ్రాయేలు ప్రజలు కొంత జనమే. వాళ్ళేదో పెద్ద బలమైన వాళ్ళని, ఎక్కువ జనమని ఏర్పరచుకోలేదు అంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి ఏర్పరచుకున్నా. మిమ్మల్ని ప్రేమించకపోతే మీకు నాకు సంబంధం ఉండేది కాదు. ఈరోజు కూడా మనము లోకంలో ఉన్నోళ్ళ కంటే మంచోళ్ళము, గొప్పవాళ్ళమని కాదు. ఈరోజు దేవుడు మనల్ని ఏర్పరచుకుంది లోకంలో ఉన్నోళ్ళ కంటే గొప్పవారని, మంచివారమని కాదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట రాస్తారు. మొదటి పత్రిక 27వ వచనం కానీ చదువుకుందాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 27. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అందులో నువ్వు నేను ఉన్నాము. మనం జ్ఞానులమని దేవుడు ఏర్పరచుకోలేదు. ఈరోజు బలవంతులమని ఏర్పరచుకోలేదు, ఘనులమని ఏర్పరచుకోలేదు. నీచులము, అసహ్యులము, పాపులము, అసలు ఎన్నిక కూడా చేయలేదు. మన లెక్కలు కూడా ఎవరు వేసుకోలేదు. అలాంటి ఈరోజు మనల్ని, అలాంటి నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. తన జనంగా చేసుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. అందరికంటే గొప్పవారమని ఏర్పరచుకోవాలా, డబ్బులున్నాయని ఏర్పరచుకోవాలా. ఈరోజు డబ్బులుంటేనే విలువ, మంచి తిండి తింటేనే విలువ, మంచి బట్టలు వేసుకున్న వాళ్ళకే విలువ. డబ్బులు లేని వాళ్ళ ఇంటికి ఎవరు వస్తారు? ఈరోజు డబ్బును, ఘనతను, పేరును బట్టే జనాలు గౌరవించేది. ఈరోజు డబ్బులు లేకపోయినా, ఘనత లేకపోయినా, లోకంలో మనల్ని చూసి మెచ్చుకునేవారు లేకపోయినా, మాట్లాడేవాళ్ళు లేకపోయినా, అసహించుకుంటున్న మనల్ని, నీచులంగా చూడబడుతున్న మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడంట. బికాజ్ ఆఫ్ లవ్. గొప్పవారమని కాదు, వాళ్ళకంటే మంచోళ్ళమని కాదు, వాళ్ళకంటే బలమైన వాళ్ళము, జ్ఞానవంతులం కాదు. లోకంలో ఎంతమంది అందమైన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది జ్ఞానమున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మంచి మంచి పదవుల్లో ఉన్నవారు ఉన్నారు. ఈరోజు నిన్ను నన్ను ఎన్నికలేని మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడంటే అది ప్రేమతో. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ప్రేమతో తప్ప మనమేదో మంచి వాళ్ళమని కాదు, మనకేదో టాలెంట్లు ఉన్నాయని కాదు, మనకేదో శక్తి ఉందని కాదు. ఇశ్రాయేలు ప్రజలకు గుర్తుంచుకోదగిన మాట చెప్పాడు.
దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకుంది మీరు విస్తార జనమని కాదు. మీరు లెక్కకు తక్కువే కదా! కానీ ప్రేమతో ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనల్ని దేవుడు లోకంలో నుంచి తీసుకొచ్చాడంటే, దేవునిలో మనల్ని నిలబెట్టాడంటే బికాస్ ఆఫ్ లవ్. ప్రేమతోనే. ప్రేమతోనే. అర్హత లేని మనకి జ్ఞానం లేకపోయినా, అందుకే ఈరోజు చదువు లేకపోయినా దేవునిలో ఉన్నారు. డబ్బు లేకపోయినా దేవునిలో ఉన్నారు. మంచి కులంలో లేకపోయినా దేవునిలో ఉన్నారు. మంచి మతంలో లేకపోయినా దేవునిలో ఉన్నారు. ఇల్లు లేకపోయినా దేవునిలో ఉన్నారు. బట్టలు లేనోళ్ళు దేవునిలో ఉన్నారు. తిండి లేనోళ్ళు దేవునిలో ఉన్నారు. అడుక్కునే వాళ్ళు దేవునిలో ఉన్నారు. ఇంటింట తిరిగి పని చేసుకునే వాళ్ళు దేవునిలో ఉన్నారు. దేవుని బిడ్డలు అయ్యే ధన్యత ఇచ్చాడు. ప్రేమతో ఏర్పరచుకున్నాడు. పాపులు దేవునిలో ఉన్నారు. వ్యభిచారం చేసిన వాళ్ళు ఈరోజు దేవునిలో ఉన్నారు. అసహ్యకార్యాలు చేసిన వాళ్ళు దేవునిలో ఉన్నారు. దొంగలు దేవునిలో ఉన్నారు ఈరోజు. వాళ్ళు మంచోళ్ళని కాదు. అందులో నువ్వు నేను ఉన్నాం. అసహ్యమైన జీవితాన్ని బ్రతుకుతున్న మనకి, లోకంలో, కుటుంబంలో, సంఘంలో విలువ లేకుండా బ్రతుకుతున్న మనకి ఈరోజు దేవుడు ప్రేమతో ఏర్పరచుకున్నాడు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట. నేను దేవునికి బిడ్డనయ్యానంటే నా గొప్పతనం, మంచితనం, చదువు, టాలెంట్, డబ్బు కాదు. నా మీద ఆయన ప్రేమ. నేను కూడా ఆయనతో ఉండాలి, నేను ఆయనతో బ్రతకాలి అన్న ఒక్క ప్రేమను బట్టి ఏర్పరచుకున్నాడు అనే ఒక విషయం మర్చిపోకూడదని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఈరోజు మనకు చెప్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమతోనే ఏర్పరచుకున్నాడు. వేరే ఏ రీజన్ లేదు. ఏ గొప్పతనం మనలో లేదు. ఏ మంచితనం మనలో లేదు. జస్ట్ ప్రేమ అంతే. అతిశయించడానికి కూడా లేదు. అందుకే అతిశయించడానికి లేకుండా చేశాడు. క్రీస్తులోనే మనం అతిశయించాలి. ఆ క్రీస్తు ప్రేమను బట్టి ఏర్పరచుకున్నాడు అని. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడు? 8వ వచనం కానీ చెప్తున్నాడు. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుక, యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజు ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను. కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దేవుడని, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి నిబంధన స్థిరపరచువాడని, 1000 తరములకు కృప చూపించేవాడని, నమ్మదగిన వాడని, అదే తన్ను ద్వేషించే వాళ్ళ విషయములో ప్రతి వానిని బహిరంగంగా నశింపజేయుటకు వారికి దండన విధించువాడని నీవు తెలుసుకోవాలి. దేవుని గురించి మనం తెలుసుకోవాలంట. దేవుడు ఎలాంటి వాడంటే, ఆయనే దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎప్పుడు మర్చిపోకూడదంట. తానే దేవుడని. లోకం మారినా, ప్రపంచం మారినా గుర్తుపెట్టుకోవాల్సింది ఆయనే దేవుడు. ఏం జరిగినా కూడా ఆయన తప్ప వేరే దేవుడు అనే మాట నోట్లో నుంచి రాకూడదు. తర్వాత ఆయన నిబంధన చేసేవాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వాళ్ళకి. తర్వాత 1000 తరాల వరకు కృప చూపేవాడు, నమ్మదగినవాడు. ఆయన ప్రేమించే వాళ్ళకి నిబంధన చేసే టైప్ ఆయన. 1000 తరాల వరకు కృప చూపిస్తాడు, నమ్మదగినవాడు. అంటే వాగ్దానాలు చేస్తాడు, కృప చూపిస్తాడు. అదే ఆయనను తప్పిపోతే, పాపం చేస్తే ప్రతి వానికి డైరెక్ట్గా బహిరంగంగానే శిక్ష విధించేవాడంట. తన్ను ద్వేషిస్తే వారికి బహిరంగంగానే
డైరెక్ట్గానే పనిష్మెంట్ ఇస్తాడంట. ఈ విషయాలు మర్చిపోకూడదు. ఒకటి, ఆయన దేవుడు. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమిస్తే నిబంధన చేస్తాడు, కృప చూపిస్తాడు, నమ్మదగిన వాడుగా ఉంటాడు. అదే ఆయన ద్వేషిస్తే మాత్రం బహిరంగంగా శిక్ష, దండన విధిస్తాడు. ఆలస్యం లేకుండా విధిస్తాడని కింద వచనాల్లో చెప్తున్నాడు. తన్ను ద్వేషించే వారికి విషయంలో ఆలస్యం చేయక బహిరంగంగా వానికి దండన విధిస్తాడు. ఆలస్యం కూడా చేయడంట. ఈ విషయం తెలుసుకోవాలి. దేవుడే దేవుడు, ఇక వేరే వాళ్ళు దేవుడు అనకూడదు. దేవుని ప్రేమించి ఆయన మాటలు నడుస్తామా, వాగ్దానాలు ఇస్తాడు, కృప చూపిస్తాడు, నిబంధన చేస్తాడు, నమ్మదగిన వాడుగా నడిపిస్తాడు. ఒక్కవేళ మనం ద్వేషించి ఆయనకు దూరమైతే మాత్రం తగిన శిక్ష ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా రప్పించే శక్తి కలిగిన వాడు. అందుకని ఏం జరుగుతున్నా మన మైండ్ దేవుని విషయంలో మారకూడదు, దేవుణ్ణి ప్రేమించే విషయంలో మారకూడదు. కృప చూపిస్తాడు, అట్ ద సేమ్ టైం శిక్ష కూడా చూపిస్తాడు. విశ్వాస జీవితంలో కూడా మనం నేర్చుకోవాలి. ఆ దేవుడు ప్రేమించాడు, ప్రాణం పెట్టాడని ఒక యాంగిల్లో ఉంటే అదే దేవుడు నరకంలో కూడా వేస్తాడు. ప్రేమించడానికి తన కుమారుణ్ణి పంపించిన ఆ దేవుడే తీసుకెళ్ళి నరకంలో కూడా వేయగలడు, శిక్ష వేయగలడు. రోజు మన జీవితాల్లో మనం చేసిన తప్పులకి, పాపాలకి శిక్ష ఇక్కడ కూడా అనుభవిస్తాం. ఇక్కడ కూడా అల్లకొల్లమైద్ది జీవితాలు, ఇక్కడ కూడా నష్టాలు అనుభవిస్తాం, బాధలు అనుభవిస్తాం. దేవుణ్ణి మనం తక్కువ చేసినా, దేవుణ్ణి ద్వేషించినా, దేవునికి విరోధంగా ఏది చేసినా దానికి శిక్ష ఉంటుంది. దాంట్లో ఆయన మాత్రం రాజీ పడ్డు. ఇది తిరుగులేని వాస్తవం, గుర్తుంచుకోగలిసిన వాస్తవం. తానే దేవుడు, ప్రేమించి ఆజ్ఞలు పాటిస్తే కృప చూపిస్తాడు, నిబంధన చేస్తాడు. అదే ద్వేషిస్తే మాత్రం బహిరంగంగా ఆలస్యం చేయకుండా శిక్ష విధిస్తాడు. అందుకే దేవుడు అంటే భయపడాలి. మనం దేవుని మాటలు వినకపోతే భయపడాలి, దేవుడు చెప్పినట్టు చేయకపోతే భయపడాలి. ఎక్కడ దేవునికి బదులు వేరే వాటికి మనము స్థానం ఇస్తామో భయపడాలి. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకున్న నేల 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ శస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువుల్లోనైనా ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగాల్ని తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులో ఉన్న కఠినమైన క్షయ వ్యాధులన్నీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించే వారందరి మీదికే వాటిని పంపించును. ఇక చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞల్ని గైకొని ఆయన విధులను అనుసరించి నడుచుకుంటే దేవుడు తన నిబంధనను నెరవేర్చి కృప చూపిస్తాడు. దేవుడు తన నిబంధన నెరవేర్చి కృప చూపిస్తాడు. దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ఆజ్ఞలను గైకొంటే కృప చూపిస్తాడు. దేవుని ఆజ్ఞలను గైకొనకపోతే కృప చూపించాడు. దేవుని ఆజ్ఞలను గైకొంటే
కృప చూపిస్తాడంట. గర్భఫలాన్ని, భూఫలాన్ని, పంటలని, గొర్రె మందల్ని, పశువుల మందల్ని, అంటే చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం ఉంటుంది. రోగాలు రావంట, ఇబ్బందులు రావంట, సర్వ రోగాలు తొలగిస్తాడంట, కఠినమైన క్షయవ్యాధులు తొలగిస్తాడంట. ఈరోజు బహుశా ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఆయన ఆజ్ఞలను గైకొనకపోవడమే. కృపను కోల్పోయామేమో. ఆయన విధులను, కట్టలను అనుసరించి నడిస్తే ఆయన కృప చూపిస్తాడు. ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే శాపాన్ని అనుభవిస్తాం, దరిద్రతను అనుభవిస్తాం, శ్రమను అనుభవిస్తాం, వేదనను అనుభవిస్తాం. ప్రతిసారి పరీక్షకే శ్రమలు రావు, ప్రతిసారి ఇబ్బందికి శ్రమలు కాదు, మంచోళ్ళమని శ్రమలు కాదు. ఆజ్ఞలు గైకొంటే, ఆజ్ఞలు గైకొనకపోతే శ్రమలు వస్తాయి, నష్టాలు వస్తాయి, గొడ్డుతనం అనుభవిస్తాం, కుటుంబంలో, జీవితంలో, పనుల్లో వేదన అనుభవిస్తాం, నరకం అనుభవిస్తాం, అనారోగ్యాలు అనుభవిస్తాం, రోగాలు అనుభవిస్తాం, బాధలు అనుభవిస్తాం. అదే ప్రజలకు చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞలు గైకొంటే ఆయన కృప చూపిస్తాడు. పంటల విషయంలో కృప చూపిస్తాడు, రోగాల విషయంలో కృప చూపిస్తాడు, పశువుల విషయంలో కృప చూపిస్తాడు, ధాన్యం విషయంలో కృప చూపిస్తాడు. ఈరోజు ఆయన ఆజ్ఞలు గైకొనకపోవడాన్ని బట్టే కుటుంబాల్లో గొడ్డుతనం, సంఘాల్లో గొడ్డుతనం, పన్నులలో గొడ్డుతనం, ఆర్థికంగా గొడ్డుతనం, రోగాల పరంగా గొడ్డుతనం, ఇబ్బందుల పరంగా గొడ్డుతనం. ఈరోజు ఈ ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు అనుభవిస్తున్నామంటే ఆజ్ఞలు గైకొనకపోవడమే, ఆయన మాటలు సరిగా చేయకపోవడమే, ఆయన నిబంధనను మనం మీరడమే. ఆదామవులు నిబంధన మీరి చెమటగార్చి కష్టంతో బతికే సిచ్యువేషన్ తెచ్చుకున్నారు. అలాగే ఈరోజు కష్టపడి బతికే బతుకు, దరిద్రతో బతికే బతుకు, బ్రతికితే చాలు అనే విధంగా బ్రతుకు ఎక్కడ చూసినా శాపమే. ఆశీర్వాదానికి బదులు, అభివృద్ధికి బదులు, ఆరోగ్యానికి బదులు అనారోగ్యం, అభివృద్ధికి బదులు నష్టం, పనుల్లో నష్టం, జీవితంలో నష్టం, కుటుంబంలో నష్టం, సంఘంలో నష్టం, సేవలో నష్టం. ఆజ్ఞలు గైకొనాలి. ఆజ్ఞలు గైకొనకపోతే దేవుడు కృప చూపించాడు. కృపకు చూపించకపోతే ఆశీర్వాదం, అభివృద్ధి, ఆరోగ్యం ఉండవు. ఈరోజు ఆరోగ్యం లేదంటే, అభివృద్ధి లేదంటే, ఆశీర్వాదం లేదంటే దేవుని ఆజ్ఞలు పాటించట్లేదేమో మనం. అందుకే దేవుని ఈ రోజైనా వేడుకుందాం. ఆయన ఆజ్ఞలు ఎక్కడెక్కడ తప్పిపోయామో, ఆయన మాటలు ఎక్కడెక్కడ మనం అన్నిసార్లు మనం మంచిగా ఉన్న యోబులాగా శ్రమలు అనుభవిస్తున్నామని మనం అనుకోకూడదు. కొన్నిసార్లు మనం ఆయన మాట వినకపోవడం బట్టి, సౌలులాగా ఆయన ఆజ్ఞ గైకొనకపోవడాన్ని బట్టి అంతకంతకు నీరసిల్లిపోతున్నామేమో, అంతకంతకు కృషించిపోతున్నామో, అంతకంతకు నాశనమైపోతున్నామేమో, ఆత్మికంగా, శరీరపరంగా, కుటుంబపరంగా. శోధనలు కాదు ఇవి, శిక్ష అయి ఉండొచ్చు. శ్రమలు కాదు ఇవి, శిక్ష అయి ఉండొచ్చు, శాపమై ఉండొచ్చు. దేవునికి విరోధంగా జీవించిన దాన్ని బట్టి కలిగే నష్టమై ఉండొచ్చు. దేవుడు చెప్పినవి పాటించకపోవడాన్ని బట్టి జరిగే బాధలై ఉండొచ్చు.
కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ప్రజలుగా ఎలా బ్రతకాలో కొన్ని మాటలు రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు ప్రభా. దూరం చేసేవి ఏవైనా సరే ప్రభా, దూరంగానే పెట్టడానికి, దూరం చేసుకోవడానికి సహాయం చేయి తండ్రి. ఎన్ని విషయాలను దూరం చేసాయో ప్రభా. కుటుంబ విషయాలు, డబ్బుల విషయాలు, మనుషుల విషయాలు, అలవాట్ల విషయాలు, ఎన్ని నిన్ను దూరం చేసాయో ప్రభా. ఎన్నిసార్లు ఆదాములాగా ఆశపడిపోయి ప్రభా నీకు దూరమైన పరిస్థితి, కొని మరీ తెచ్చుకున్న పరిస్థితి. దేవా, కనికరించండి దేవా. నీకు దూరం అయితే బ్రతకలేము నా ప్రభా. నీకు దూరమై జీవితం కష్టం ప్రభా. ఎన్నిసార్లు నీకు దూరం చేసే పరిస్థితులను దేవా దగ్గరికి రానిచ్చాను ప్రభా. దూరం చేసే మాటల్ని, దూరం చేసే పనులని, దూరం చేసే విషయాల్ని ఈ రోజు నుంచి అయినా జాగ్రత్త పడడానికి సహాయం చేయి ప్రభా. నిన్ను దూరం చేసే వాటికి నేను దూరంగా ఉండకపోతే ఒకరోజు నీకే నేను దూరం అవ్వాల్సి వచ్చింది ప్రభా. నీకు దూరమై బ్రతికిన బ్రతుకు కంటే బ్రతకకుండా ఉండడమే మేలేమో ప్రభా. అలాంటి రోజు ఏ రోజు రాకుండా సహాయం చేయండి. అన్ని దూరమైన, అందరూ దూరమైన, పేరు, డబ్బు, ఘనత, మనుషులు అన్నీ పోయినా ఊపిరి వదలక ముందు వరకు కూడా ప్రభా నువ్వు దూరమయ్యే ఒక్క రోజు కూడా నా జీవితంలో, మా జీవితంలో రాకుండదు ప్రభా. నీకు దూరమయ్యే పరిస్థితి వచ్చిన రోజు బ్రతికే దూరం అవ్వాలని కోరుతున్నాను ప్రభా. ఊపిరే దూరం అవ్వాలని కోరుతున్నాను ప్రభా. నీకు దూరమైన రోజుతో బ్రతకడం కంటే మరణించడమే మేలు ప్రభా. అలాంటి రోజు రాకుండా సహాయం చేయండి ప్రభా. అలాంటి రోజును మా జీవితాల్లో చూడకున్నట్లు సహాయం చేయండి. అది పేరైనా, ఘనతైనా, డబ్బైనా, మనుషులైనా, స్త్రీలైనా, ఎవరైనా సరే నీకు దూరం చేసేది ఏది రాకుండా సహాయం చేయి ప్రభా. దానికి దూరంగా జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. నీ ప్రేమను ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నేనేదో విస్తారమైన జనమని ఏర్పరచుకోలేదు ప్రభా. నా జ్ఞానాన్ని చూసి, నా మంచితనాన్ని చూసి, నా గొప్పతనాన్ని, చదువును చూసి ఏర్పరచుకోలేదు ప్రభా. ఎన్నిక లేని వారిని ప్రభా, లెక్కలో కూడా వేసుకోలేని స్థితిలో బ్రతుకుతున్న నన్ను, అసహ్యంతో బ్రతుకుతున్న నన్ను, నీచునిగా బ్రతుకుతున్న నన్ను, మూర్ఖునిగా బ్రతుకుతున్న నన్ను, విలువ లేనివాడిగా బ్రతుకుతున్న నన్ను, ఎవరు పట్టించుకోని స్థితిలో బ్రతుకుతున్న నన్ను, కుటుంబము, బంధువులు, ఊరివారు ద్వేషిస్తున్నప్పుడు బ్రతుకుతున్న నన్ను ఎలా పట్టుకున్నావు, ప్రేమించావు, ఏర్పరచుకున్నావు ప్రభా. ఇది నీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేంది ప్రభా. ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం దేవా. ఎవరిని మర్చిపోయినా ప్రభా, ఎవరి ప్రేమను మర్చిపోయినా నీ ప్రేమను మాత్రం మర్చిపోకూడదు నాయనా. మర్చిపోయే రోజు నా జీవితంలో రాకూడదు తండ్రి. ఎందుకంటే ఎంత నీచమైన పాపంలో ఉన్న నన్ను, ఎంత దూరంగా ఉన్న నన్ను ప్రభా కేవలం ప్రేమ చేత నీ కుమారుడు ప్రాణం పెట్టాడు, నన్ను పిలిచాడు, నన్ను రక్షించాడు, నా పాపాలకు బదులు మరణించాడు అని నీ వాక్యాలు పంపించి నాకు
నరకానికి వెళ్ళకూడదు, నీ దగ్గర ఉండాలన్న విషయాలు తెలియజేసి, అలాంటి ఎన్నిక లేని నన్ను ప్రభువా మీరు ఏర్పరచుకున్నారు ప్రభువా, ఏర్పరచుకున్నారు. ఈరోజు గొప్ప గొప్ప ధనికులకి, సెలబ్రిటీలకి, బిజినెస్ పర్సన్స్కి, రాజకీయవేత్తలకి లేని ఆ ధన్యత ప్రభువా అల్పులమైన మాకిచ్చారు ప్రభువా. అది ఎప్పుడూ మర్చిపోలేని విషయం ప్రభువా. నీ ప్రేమను మర్చిపోకూడదు నాయనా. తర్వాత నువ్వు దేవుడవని నువ్వే నిబంధన చూపించి కృప చూపిస్తావు. అదే ద్వేషిస్తే మాత్రం నాయన బహిరంగంగానైనా ఆలస్యం చేయకుండా శిక్షిస్తావు. ఇది భయపడాల్సిన మాట, గుర్తుపెట్టుకోవాల్సిన మాట ప్రభువా. దేవా, కాలుస్తున్నా, కోస్తున్నా ప్రభువా, నరనరాలు చీల్చుతున్నా ప్రభువా, నువ్వు తప్ప వేరే దేవుడనే మాట నోట్ల నుంచి రాకుండా సహాయపడండి. అలాగా ఎంతోమంది ప్రాణాలు వదిలారు ప్రభువా, నువ్వు దేవుడవని ఒప్పుకోకుండా మరణించారు ప్రభువా. నిజంగా అలాంటి స్థితి వచ్చిన రోజు ఆ బాధను తట్టుకోకుండా మరణించే మరణాన్నైనా కోరుకోవాలి ప్రభువా. అదే నువ్వు లేవు అనే బాధను జీర్ణించుకోవడానికి, నిన్ను తప్ప వేరే దేవుణ్ణి దేవుడు అనే రోజు రాకుండా సహాయపడండి ప్రభువా. కృప చూపించండి ప్రభువా. ద్వేషిస్తే అంతే రీతిలో శాపాన్ని, శిక్షని ప్రభువా. దేవానైనా ఎన్నోసార్లు ద్వేషించానేమో ప్రభువా, ఎన్నోసార్లు నువ్వు దేవుడవని మాట మార్చానేమో ప్రభువా. ఒకవేళ నోటి రూపంలో మార్చకపోయినా క్రియల రూపంలో నేను ఆ దేవా నీకు విరోధంగా జీవించానేమో తండ్రి. దయవుంచి క్షమించండి ప్రభువా, క్షమించండి దేవా. కృప చూపించండి ప్రభువా. మీరు సహాయపడండి దేవా. దేవా, నీ ఆజ్ఞలు కైకుంటే కృప చూపిస్తానన్నావు, ఆశీర్వాదం ఇస్తానన్నావు, అభివృద్ధిని ఇస్తానన్నావు, ఆరోగ్యాన్ని ఇస్తానన్నావు ప్రభువా. ఈరోజు అనారోగ్యాలు, ఈరోజు ఆశీర్వాదానికి బదులు ప్రభువా శాపము, ఈరోజు నష్టము, ఈరోజు లేమి, ఈరోజు గొడ్డుతనము ప్రభువా. జీవితంలో, పనుల్లో, కుటుంబంలో, సేవలో, సంఘంలో నీ మాటలు వినకపోవడాన్ని బట్టేనేమో దేవా, నీ మాటలు గైకొనకపోవడాన్ని బట్టేనేమో తండ్రి. కనికరించండి దేవా, కృప చూపించండి తండ్రి. ఎక్కడెక్కడ నీ మాటలు వినట్లేదో ప్రభువా తెలియచేయండి ప్రభువా, తెలియచేయండి ప్రభువా. తండ్రి, నీ మాటలు గైకొనడానికి, నీ ఆజ్ఞలు పాటించడానికి మీ శక్తిని దయచేయండి ప్రభువా, నీ కృపను దయచేయండి ప్రభువా. ఏ రీతిగా జీవించడానికి సహాయం చేయండి. ఆ దేశంలో ఉండబోయే ప్రజలము కాబట్టి ప్రభువా, పరలోక రాజ్యంలో ఉండబోయే ప్రజలము కాబట్టి మేము ఇవి చేయాలని మీరు ఈరోజు మమ్మల్ని కోరుతున్నారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను కోరారు ప్రభువా. ఆ రీతిగా జీవించడానికి కృప చూపించమని కోరుతూ ఇంతవరకు మాతో ఉండి ఆరాధనలో జరిగించినందుకు ఈ వందనాలు ప్రభా. ఇంకా ఎంతోమంది నేను తెలుసుకోలేని వారు ఉన్నారు ప్రభా, సహాయపడండి. వచ్చిన వారికి కావాల్సిన ఆత్మీయ ఆరోగ్య అభివృద్ధి దయచేయండి, పనుల్లో అభివృద్ధి దయచేయండి, ప్రతి దాంట్లోని ఆశీర్వాదాన్ని ఉంచండి ప్రభా. నీ కృపను ఉంచండి ప్రభా. ఈ కృప లేకపోతే బ్రతకలేం ప్రభా. కృప ఉంటే అభివృద్ధి ప్రభా, కృప ఉంటే ఆశీర్వాదం. మా కష్టంతో ఎక్కువ చేసుకోలేం ప్రభా. అది కృప చూపించండి ప్రభా.
నరుల కష్టార్జితము చేత ఐశ్వర్యం రాదు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుందన్నావు ప్రభా. నీ ఆశీర్వాదం లేకుంటే మేము అభివృద్ధి పొందలేం ప్రభా. ఆర్థికపరమైన అభివృద్ధి అయినా, ఆరోగ్యపరమైన అభివృద్ధి, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి, కుటుంబ జీవితాల్లో అభివృద్ధి దేవా నీ కృప చూపించడం ద్వారా దయచేయండి. ప్రతి ఒక్కరిని కృప పొందాలని కోరుతున్నాను ప్రభా. ఇంతవరకు మాతో ఉన్నందుకే వందనాలు. ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీకు దూరంగా ఉన్న వారికి నీ మాటలు పంపించండి ప్రభా. ఆల్రెడీ దేవుళ్ళకి వచ్చిన వారు ప్రభా, శ్వాసులైన సేవకులైనా ఇలా జీవించడానికి సహాయపడండి ప్రభా. ఇంతవరకు మాతో ఉండి ఆరాధనలో సహాయం చేసినందుకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి ఈ వారమంతయు మనకు లోక ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసికి తోడయండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.